ఓకే. మరి చావా మూవీలో షార్ట్ని మీ ముస్లిం ఫ్రెండ్కి నువ్వు షేర్ చేసావా? నేను షేర్ చేయలేదు, మామూలుగానే నేను నా ఫేస్బుక్ అది వస్తుంటాయి కదా, అతని రియాక్షన్ ఏంటి? రీల్స్ నేను షేర్ చేశాను. చెప్పండి. అతని రియాక్షన్ ఏంటి దాని తర్వాత? అయితే నేను ఎన్నో వీడియోస్ షేర్ చేశాను మూవీకి సంబంధించి. ఇప్పుడు చాలా మరాఠాస్ వాళ్ళు ఒక చేస్తారు కదా, లైక్ ప్రతిజ్ఞ సంథింగ్ ఏదో పాడతారు చూడండి శివాజీ పైన, అట్లాంటి వీడియోస్ షేర్ చేశాను. అయితే గజపతి, అశ్వపతి, శ్రీపతి, ధనపతి, ఎగ్జాక్ట్లీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. సో అలాంటి వీడియోస్ కూడా నేను షేర్ చేశాను. అయితే వాడు దేనికి రియాక్ట్ కాలేదు, కానీ అందులో ఒక వీడియో ఏదైతే మా మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, ఔరంగజేబ్ అంటాడు కదా, నువ్వు నా వైపు నాతో కలిసిపో కానీ నువ్వు మతం మారాలి నేను ఔరంగజేబ్ అంటే, అదే సేమ్ ఆఫర్ శంభాజీ ఇస్తాడు, ఇచ్చి నువ్వు మతం మారాల్సిన అవసరం లేదు అనే క్లిప్ ఉంటుంది కదా, ఆ షార్ట్ అది రీల్స్ లో వస్తే నేను మామూలుగా షేర్ చేస్తాను అనమాట. మా స్కూల్ మేట్ ఒకడు ముస్లిం ఫ్రెండ్ అనమాట, చాలా రోజులు అసలు నాతో టచ్ లో లేడు, చాలా రోజులు చాలా ఇయర్స్ నుంచి, కాకపోతే ఫేస్బుక్ లో ఫ్రెండ్ గా ఉన్నాడు కాబట్టి వాడు చూస్తూ ఉంటాడు కదా ఆబ్వియస్లీ. ఈ వీడియో నేను షేర్ చేసింది చూసి దీనికి మాత్రమే రియాక్ట్ అయ్యాడు అనమాట. ఎలా రియాక్ట్ అయ్యాడనంటే యాంగ్రీ రియాక్షన్ పెట్టి కామెంట్ రాశాడు, దిస్ ఇస్ నాట్ ట్రూ అని చెప్పేసి. ఏది ట్రూ కాదు ఆయన? సో ఏది వాడు ఏదైతే డైలాగ్ చెప్తున్నాడు కదా, నువ్వు నా వైపు మారిపో అనే మాట, ఏది నువ్వు మతం మారు అని అంటాడు కదా ఔరంగజేబ్, నువ్వు నాతో కలిసిపో అన్ని విధాలుగా నువ్వు సుఖపడతావు అలాగే, కానీ నువ్వు మతం మారాలి అని ఆయన ఔరంగజేబ్ అంటే, సేమ్ ఆఫర్ శంభాజీ ఇస్తూ నువ్వు మతం మారాల్సిన అవసరం లేదు అని అంటాడు శంభాజీ. ఆ క్లిప్ కి రియాక్ట్ అయ్యి నో నాట్ ట్రూ ఇన్ దిస్ అనేసి కామెంట్ పెట్టాడు అనమాట నా ఫేస్బుక్ లో. ఓకే, ఆ వీడియోకి కామెంట్ పెడితే నేను దానికి రిప్లై కామెంట్ పెట్టాను, వాట్ ఈస్ ట్రూ అని అడిగా. ఓకే, అడిగి ఒక పిల్లగాడు ఎక్కడో తెలియదు కానీ వాడికి చదువు లేదు ఏం లేదంట, వాడు ముస్లిం పిల్లగాడు, వాడు ఏమంటున్నాడు మీడియా తోటి, నేను అన్ని గుళ్ళని కూల్చేస్తాను, ఏ గుడి లేకుండా చేస్తాను అని చెప్పేసి వాడు చాలా ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు మీడియాతో. బాబు నువ్వు ఏం చదువుకున్నావు అంటే నేను ఏం చదువుకోలేదని అంటున్నాడు. ఏమి చదువుకున్న పిల్లగాడు చూసారా ఎట్లా మాట్లాడుతున్నాడు అని ఆ వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన వీడియో లింక్ ని నేను షేర్ చేస్తూ కామెంట్ లోనే, మరి ఇది ట్రూ అని అడిగా, ఇది ట్రూ అని అడిగా అని అంటే వాడు దానికి రిప్లై ఏమి ఇచ్చాడు అని అంటే, బ్రెయిన్ వాష్ సో టు ద గైస్ అని అంటాడు. అంటే వాడికి బ్రెయిన్ వాష్ చేశారు, డిస్రెస్పెక్ట్ టు వాడు ఆ పిల్లగాడు ఏదైతే మాట్లాడుతున్నాడో వైరల్ వీడియోలో దానికి వాడు ఇచ్చిన సమాధానం మా ఫ్రెండ్. ఎవరు బ్రెయిన్ వాష్ చేశారట? ఎవరు బ్రెయిన్ వాష్ చేశారని చెప్తాను వినండి. బ్రెయిన్ వాష్ వాడు పెట్ట కామెంట్ సింపుల్ గా, బ్రెయిన్ వాష్ టు దట్ గైస్, వి నెవర్ డిస్రెస్పెక్ట్ టు అదర్ రిలీజియన్స్ అని అన్నాడు. బిగ్గెస్ట్ జోక్ ఇన్ ద వరల్డ్. మీరు అడిగిన క్వశ్చన్ నేను అడిగా, హూ ఆర్ దే బ్రెయిన్ వాష్డ్ దెమ్ సేమ్ అడిగితే వాడి చిన్న సింపుల్ ఆన్సర్ ఏంటంటే పాలిటిక్స్. ఇది ఒక జోకు, ఇది ఒక పెద్ద జోకు. పాకిస్తాన్ పుట్టించిన ముష్నా కొడుకులు ఎవరో, దానికి పాలిటిక్స్ సంబంధం ఉంది, మతం కదా అది. మీకు అక్కడికే వస్తున్నా, మీకు స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తాను వాట్సాప్ లో, మీరు చూడొచ్చు. అయితే అక్కడతో నేను వదిలేసిన, ఇక వీడితో నాకు వాదన వేస్ట్ అన్నట్టుగా వదిలేస్తే, ఇక నేను వీడితో టచ్ లో నేను చెప్పాను కదా, వీడు ఏం చేశాడు నా వాట్సాప్ లో నాకు కాంటాక్ట్ మెసేజ్ పంపించాడు. ఓకే, ఏం మెసేజ్ పంపించాడంటే ఒక వీడియో ఫార్వర్డ్ చేశాడు. అంటే వీళ్ళ మధ్యలో ఒక పాడ్కాస్ట్ వీడియో ఒకటి సర్క్యులేట్ చేసుకుంటున్నారు వీళ్ళు, ఒక రీల్ వీడియో, అంటే లింక్ కూడా కదా, డైరెక్ట్ వీడియోనే ఫార్వర్డ్ చేసుకుంటున్నారు వాట్సాప్ లో ఈ ముస్లిమ్స్. ఏంటి ఆ వీడియో అని అంటే, ఒకడు ఒక ఇది విన్ విన్ వరల్డ్ అంట, యూట్యూబ్ ఛానల్ పేరు విన్ విన్ వరల్డ్, VIN. అందులో ఒకడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఆ ఛానల్లో, వాడి పేరంట తులసిదాస్ అంట. వాడు ఔరంగజేబ్ గురించి చెప్తున్నాడు. ఔరంగజేబు మన కాశీకి గాని, మన ఈ అమ్మవారి టెంపుల్ చూసారా అస్సాంలో, ఆ టెంపుల్ కి గాని డొనేషన్స్ ఇచ్చాడంట ఔరంగజేబ్. చాలా పాజిటివ్ గా అదొక 1 minute రీల్ వీడియో ఉందన్నమాట. ఆ వీడియోని నాకు ఫార్వర్డ్ చేశాడు. ఓకే, ఫార్వర్డ్ చేసి హాయ్ రాజ్ హౌ ఆర్ యూ అని నాకు మెసేజ్ పెట్టాడు. ఓకే,
నేను అన్నాను, నేను హాయికి రిప్లై ఇవ్వలేదు, కానీ ఆ వీడియో ఫస్ట్ పెట్టాడు కదా, ఆ వీడియో చూసా. ఇది ఎవడు ఇంత పాజిటివ్ గా చెప్తున్నాడు ఔరంగజేబ్ గురించి, చలో ఈ ఛానల్ ఏంటో చూద్దాం అన్నట్టుగా ఫుల్ వీడియో ఉంటుంది కదా, ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ వీడియో యూట్యూబ్ లో. సో వెతికితే ఇంట్రొడక్షన్, నీ పేరు ఏంటి అని అంటే వాడి పేరు తులసిదాస్ అంట. అక్కడే నాకు అర్థమైపోయింది, ఏది నీ పేరు తులసిదాసా, నువ్వు ఇంకా ఔరంగజేబ్ గురించి చెప్పడానికి వస్తున్నావు, అది పాజిటివ్ వేలో. ఇక అక్కడతో ఎక్కువ చూడలేదు ఆ వీడియోని, కట్ చేసేసిన. అయితే నేను వీడికి మెసేజ్ పెట్టా, హూ ఇస్ హీ అని అడిగా. అంటే వీడెవడు, ఏది వీడియో ఇంటర్వ్యూ ఎవడైతే ఇస్తున్నాడో వీడెవడు అన్నాడు. హూ ఇస్ హీ అని అడిగా. అడిగి సింపుల్ నేను ఏం చేసిన, గూగుల్ లో కొన్ని సెర్చ్ చేశాను, ఏమని, ఔరంగజేబ్ డెస్ట్రాయిడ్ టెంపుల్స్. ఎందుకనంటే ఇక్కడ వీడి వీడియోలో టెంపుల్స్ కి డొనేషన్ చేశాడు ఔరంగజేబ్ అని చెప్తున్నాడు కదా, ఇది ఎవరో తులసిదాస్ అనేటోడు. సో నేనేం చేసా, గూగుల్లో సింపుల్ సెర్చ్, ఔరంగజేబ్ డెస్ట్రాయిడ్ హిందూ టెంపుల్స్ లేదా కైలాస టెంపుల్ గానీ ఇలా సెర్చ్ చేస్తే వచ్చేంత ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. నేనేం చేశాను, సింపుల్ గా వాటిని స్క్రీన్ షాట్స్ తీసి వాడికి ఇదే వాట్సాప్ లో సెండ్ చేసి అడిగా, even till today there is a archaeological evidence for destruction of temples and invasion in India. Okay, and who destroyed Kailasa temple, a monolithic temple in Maharashtra అని అడిగా. అడిగితే వాడు ఏమంటాడనంటే, ఈ స్క్రీన్ షాట్స్ పెట్టాను కదా, ఈ స్క్రీన్ షాట్స్ కి మాత్రమే వాడు రిప్లై ఇస్తున్నాడు. ఓకే, ఏమని, నో డియర్ దెర్ ఇస్ నో, దిస్ ఇస్ టోటలీ రాంగ్ అట్ట. ఏది గూగుల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ టోటలీ రాంగ్ అంటున్నా. ఇదిగో ఏ మధ్యలో వస్తున్నాను, నువ్వు కాసేపు ఆగు. విషయం ఏంటంటే, ఇంత లాంగ్ అంటే చాలా జిడ్డు డిస్కషన్ ఉండకూడదు. ఒక క్వశ్చన్ వేస్తే వాడు జీవితంలో ఫోన్ చేయలేనట్టుగా, లేదు జీవితంలో వాడు మాట్లాడకుండా ఉండేటట్టు ఉండాలి. ఎలా అంటే, నేను అడిగాను ఒకరిని అడిగాను ఇందాక కూడా మధ్యాహ్నం ఎప్పుడో చాటింగ్లో, ఈ దేశంలో దేవాలయాలు కూల్చి వాటిని మసీదులుగా మార్చిన దరిద్రులకి భారతదేశ ముస్లిమ్స్కి ఏ సంబంధం లేదు, ఒకసారి చెప్పగలరా? ఈ దేశంలో కొన్ని లక్షల మందిని చంపి పాకిస్తాన్ పుట్టించిన దరిద్రులకి భారతదేశ ముస్లిమ్స్కి ఏ సంబంధం లేదు, చెప్పగలరా? చెప్పలేరు. అయితే మాట్లాడు. అయితే చూడండి స్వామి, ఇక్కడ వీడు ఏమన్నాడు అంటే, నో డియర్ దెర్ ఇస్ నో, దిస్ ఇస్ టోటలీ రాంగ్ అని అంటాడు. మళ్ళీ ఇంకో స్క్రీన్ షాట్ కి గూగుల్లో సెర్చ్ చేసి పెట్టినా కదా, డిస్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ బై ఔరంగజేబ్ అనేది, దానికి మళ్ళీ ఏమంటాడు, దిస్ లీడ్స్ టు హేట్. అట్ దట్ మూమెంట్ the same political issues were there. అంటే the same political issues were there అని అంటున్నాడు. అంటే అక్కడ వాడు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కి మధ్యలో ఏదైతే ఉందో ప్రస్తుతం, అదే విధంగా అప్పట్లో ఈ మొఘల్స్ కి అండ్ మరాఠాస్ మధ్యలో ఉండే, అందుకోసమే అప్పుడు అట్లా జరిగింది, అంతేగాని ఇంకా అంతకు మించి ఏం లేదు అని. అయితే ఈ గూగుల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇదంట హేట్ కి కారణమవుతుందంట. అయితే నేను అన్నా, సో ఇప్పుడు నువ్వేమంటున్నావు, సో ఔరంగజేబ్ ఇస్ గుడ్ పర్సన్ క్వశ్చన్ మార్క్ పెట్టా. అంటే నువ్వు ఔరంగజేబ్ మంచోడని అంటున్నావా నువ్వు అని అడిగా నేను. ఓకే అని అడుగుతూ, వాట్ వాజ్ హిస్ పర్పస్ ఆఫ్ విజిట్ టు ఇండియా, ఆయన ఇండియాకి రావాల్సిన అవసరం ఆయనకు ఏముంది? సారీ మధ్యలో నువ్వు మళ్ళీ చెప్పు. వాడు ఒక్కడే కాదు, ఈ దేశానికి వచ్చిన మొఘళ్ళు కానీ, తురుష్కులు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, డచ్ వాళ్ళు కానీ, పిచ్చోళ్ళు కానీ, బ్రిటిషర్స్ కానీ, వీళ్ళంతా దొంగలు లంగలు. నేను చెప్తున్నా, ప్రతి హిందూ చెప్పగలడు, ప్రతి క్రిస్టియన్ ముస్లిం ఈ మాట చెప్పగలిగితే వాడు భారతీయుడు. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన బాబర్ కావచ్చు, మొఘళ్ళు కావచ్చు, ఈ దేశంలో పుట్టలేదు, ఈ దేశంలో చావలేదు. ఆ దరిద్రులకి భారతదేశ ముస్లిమ్స్కి ఏ సంబంధం లేదు అని ముస్లిం చెబితేనే అతను ఇండియన్. వాళ్ళని ప్రేమిస్తే వాడు ఇండియన్ కాదు. ఇప్పుడు కంటిన్యూ. అయితే సో నేను ఇప్పుడు అడిగాను కదా, సో ఔరంగజేబ్ ఇస్ అ గుడ్ పర్సన్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాను. వాట్ వాస్ హిస్ పర్పస్ ఆఫ్ విజిట్ టు ఇండియా? వెరీ సింపుల్ క్వశ్చన్స్. అయితే వీళ్ళకి దీనికి ఇచ్చిన ఆన్సర్ ఏంది? ఎస్, హీ వాజ్ ఎ గుడ్ పర్సన్, పీపుల్ మేక్ హీస్ ఇమేజ్ బ్యాడ్. చూడండి,
వాడు మంచోడేనంట. సరే ఎలా మంచోడు పోని కాదు, సరే ఎలా మంచోడు పోని, మనమే పోని కన్విన్స్ అవుదాం. అయితే వాడు ఏమంటున్నాడు, హీ వాజ్ అ రూలర్ మొఘల్ ఎంపైర్ టు లుక్ ఓవర్ ఆల్ దిస్ ఇష్యూ రిలేటెడ్ టు హిస్ కింగ్డమ్, ఈవెన్ హిందూ బిలీవ్ దెమ్ టిల్ నేమ్ అంట. అంటే వాడు ఏమంటున్నాడు అంటే హిందువులు కూడా అదే నమ్ముతారు వాడు మంచివాడే అని చెప్పేసి. కానీ వీఆర్ ఇన్ అని వాడి గురించి ఇలా చెప్తూ వాడు ఏమంటాడు, ఇమ్మీడియట్ గా టాపిక్ డైవర్షన్ ఎలా చేస్తాడు అని అంటే, వీఆర్ ఇన్ వన్ కంట్రీ టు బి కాల్డ్ యాజ్ ఇండియన్, వై దిస్ హేట్ యార్, వీఆర్ సపోజ్ టు లివ్ టుగెదర్ అని అంటున్నాడు. వెరీ గుడ్. కాబట్టి నేనేమంటా అంటే, ఇఫ్ దే లవ్ అస్, నిజంగా మన మీద ప్రేమ ఉంటే భారతదేశ ముస్లిమ్స్ కి, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే అన్నాను. ఇప్పుడు వీడు అన్నాడు కదా, వీఆర్ సపోజ్ టు లివ్ టుగెదర్. కాబట్టి అప్పట్లో ఎవడో దరిద్రుడు మీ దేవాలయాలు కూల్చి వాటిని మసీదులుగా మార్చాడు, మా మతం అది ఒప్పుకోదు, మీ గుళ్ళు మీరు తీసేసుకోండి, ఆ లుచ్చగాళ్ళకి మాకు సంబంధం లేదు అని చెప్పాలి. అయితే ఇప్పుడు మీరు చూడండి, నేను దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చానంటే, సో ఇట్స్ నాట్, అయితే నేను అన్నాను ఇట్స్ నాట్ హేట్ అంటే నీకు విరుద్ధం కాదురా బాబు, ఇట్స్ అబౌట్ ది హిస్టరీ, ఓకే అని అంటూ, ఇట్స్ అబౌట్ ఇన్వేషన్ అండ్ కన్వర్షన్స్ అని చెప్తూ వాడు అన్నాడు కదా, వీఆర్ సపోజ్ టు లివ్ టుగెదర్ అని అనేసి. సో నాకు ఇక్కడ గాలింది, వీఆర్ సపోజ్ టు లివ్ టుగెదర్ అంటే ఇప్పుడు నేనే ఏదో చిచ్చు పెడుతున్నట్టుగా వీడు ఆ విధంగా దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు టాపిక్ ని. నేను అన్నాను, who said we don't want, whoever said that they got separate country, Pakistan and Bangladesh అని అన్నా. అంటే దానికి అర్థం ఎవరు కాదన్నారు మనం కలిసి ఉండకూడదని, కానీ ఎవరైతే అన్నారో మనం కలిసి ఉండలేము అని చెప్పేసి, ఉండకూడదు అని అన్నారు, వాళ్ళకి ఆల్రెడీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలు ఇచ్చేసాం కదా అని చెప్పేసి అన్నా. మీకు అర్థమైంది ఇక్కడ లాజిక్? నీకు ఒక విషయం చెప్తా. సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు కదా, ఆయన అల్లూరి సీతారామరావు సినిమా తీశాడు, ఛత్రపతి తీద్దామని రెడీ అయ్యాడు, కానీ అతను తీయలేదు. ఎందుకు తీయలేదండి అని అడిగారు. ఆయన ఏమన్నంటే, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి మనం ధైర్యంగా సినిమా తీయగలిగాం, కానీ ఈ మొఘల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ట్రైన్ మిస్ అయిపోయారు, అందుకని ఇంకా సినిమా తీయట్లేదు, వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పాడు. నీకు అర్థమైందా? ఈ దేశాన్ని దోచుకున్నటువంటి బాబరు, అక్బరు, మొఘలులు, తైమూరు, ఔరంగజేబు, ఈ లుచ్చాగాళ్ళకి భారతదేశ ముస్లిమ్స్కి సంబంధం ఏంటి? వాళ్ళకి నీకు రిలేషనే ఉందే, నీ పూర్వీకులు ఎక్కడోళ్ళు కదా. ఒక దొంగ దోపిడీదారుడు, ఒక డెకాయిట్కి నీకు సంబంధం ఉందని ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? కరీనా కపూర్ పిల్లల పేర్లు ఏంటి? లవ్ జిహాద్ కేసు అది. ఒకడి పేరు తైమూరు, ఇంకో పేరు జహంగీరు. హిందువులను లక్షల్లో చంపిన వాళ్ళ పేర్లు తన పిల్లలకు పెట్టుకుంది. లవ్ జిహాద్కి గురైనటువంటి ఒక హీరోయిన్. సో గొర్రెల మత మార్పిడి ఎలాగో హిందూ స్త్రీల లవ్ జిహాద్ అలా నడుస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే, ప్రపంచంలో ఇల్లు కాలిపోతున్నప్పటికీ కూడా ఇంట్లోనే కూర్చునేటువంటి మూర్ఖులు ఎవరైనా ఉంటే అది మనోళ్ళే. ఆ ఇల్లులో మంటను ఆర్పుకుందామనే ఇంగితం లేని దరిద్రులు మనోళ్ళు. నేనేమంటా అంటే, అసలు నా పాయింట్, ముస్లింలు మారాలని, క్రైస్తువులు మారాలని కోరుకోవద్దండి. లోపల కొంచెం కూడా ఆలోచనే పెట్టుకోవద్దండి. ఈ భూమి మీద మారవలసిన వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే. ముస్లిమ్స్ అలాగే ఉంటారు. ప్రశ్న వేసానా, ఇప్పుడు వాడికి సరైన జవాబు ఇచ్చాను కదా. ఏమని? వాడు హేట్ గురించి మాట్లాడుతున్నాడు. అరే నేను ఔరంగజేబ్ గురించి నేను మాట్లాడుతుంటే వీడేమో హేట్ గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా ప్రస్తుతం హేట్ గురించి. అసలు ప్రస్తుతం హేట్ గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? నా టాపిక్ ప్రస్తుతం గురించి కాదు, హిస్టరీ గురించి, ఔరంగజేబ్ గురించి. సో వీడు దానికి ప్రెసెంట్ వీ హ్యావ్ టు లివ్ టుగెదర్ అని అంటే, ఇప్పుడు నేను ఔరంగజేబ్ ని నేను ఏమంటారు వ్యతిరేకంగా ఉంటే మాత్రము ఇప్పుడున్న ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్ట దానికి అర్థం కాదు కదా. ఇప్పుడు అది కాదండి. ఇదిగో సంవత్సరాల క్రితం వ్యక్తి నానా, ఇప్పుడు
శోభారాజ్ అని ఎవరో ఒక ఆయన ఉండేవాడు, ఒక దొంగ. 30 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం ఆయన గురించి సీరియల్ ఏదో వచ్చేది ఆంధ్రభూమిలో. ఇందులో నేను చిన్నప్పుడు చదివాను. చార్లెస్ శోభరాజ్ అని ఏదో పేరు ఉండేది. నేను నెట్లో కొడితే దొరకచ్చు. ఇప్పుడు శోభరాజ్ అనే పేరు హిందూ పేరే కదా, చార్లెస్ అనే పేరు క్రిస్టియన్ పేరు. సో వాడు ఏదో మతమాన్ని గొర్రెయి ఉంటాడు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఎవరో ఒకడు హిందూ పేరుతో, రాంబాబో సోంబాబో ఇంకో పేరుతోనో వాడు లంగ పని చేస్తే వాడు మావాడు అని చెప్తామా ఏంటి మనం? వాడు దొంగే కదా, వాడు మనం యాక్సెప్ట్ చేయం కదా. వాడు మన క్యాస్ట్ అయినా ఏమంటున్నాడు, ఇప్పుడు కైలాస టెంపుల్ ఉంది చూసారా, అది ఉంది కదా మోనోలిథిక్ టెంపుల్, కైలాస టెంపుల్. ఆ విషయంకి వచ్చేటప్పటికి వీడు ఒప్పుకుంటూ అంటే ఔరంగజేబే కూల్చడానికి ఒప్పుకుంటూ మళ్ళీ ఏమంటాడు దానికి అడిషనల్ గా, ఇట్ వాస్ నాట్ అన్ ఇంటెన్షనల్ ఆర్ పర్సనల్ అని చెప్పేసి అంటే కావాలని చేసింది కాదు అది, వాంటెడ్లీ ఆర్ ఇంటెన్షనల్ అని అంట. ఇట్ ఈస్ నాట్ వాంటెడ్ ఆర్ ఇంటెన్షనల్. మరి పర్పస్ ఏంటి మరి కూల్చడానికి పర్పస్? నీకు అర్థం కావట్లేదు. ఇదిగో విను నానా, ఇప్పుడు కాదు నీకు అర్థం కావట్లే. నీకు ఇప్పుడు ఏరా తాడి చెట్టుకి ఎందుకు ఎక్కావు అని అడిగారు ఎవరినో. ఆడేం చెప్పాడు? దూడకి గడ్డి కోసం అని చెప్పాడు. దూడకి గడ్డి కోసం తాడి చెట్టు ఎక్కుతారా? అదే కదా. అలాగే వాళ్ళకి గోళ్ళు అవి కొంచెం దొరదగా ఉన్నాయి, అందుకని గుళ్ళు అవి కూల్చారు, అంతే. కూల్చారు. ఇప్పుడు కావాలని చెయ్యలేదు ఔరంగజేబు, చేశాడు నిజమే, కానీ కావాలని చేయలేదు. మరి ఎందుకోసం చేశాడు చెప్పాలి. అక్కడ ఆన్సర్ ఉందా? చెప్తలేడు. జస్ట్ సింపుల్. నేను చెప్పానుగా, ఎలా సపోర్ట్ చేసుకుంటాడు చూడండి. నో నేను అనేది వాళ్ళ గురించి అసలు యూ డోంట్ టాక్, డోంట్ డిస్కస్, డోంట్ వేస్ట్ యువర్ టైం, యూ ప్లీజ్. డిస్కషన్ ఏం లేదు స్వామి. ఇప్పుడు వాడే నాకు రియాక్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేనేదో టైం వేస్ట్. నా పాయింట్ అది కాదు, హౌ యూ షుడ్ బి. ఇప్పుడు నేను అంటే నీకు శాంపిల్ చెప్పి నేను పెట్టేస్తాను. పొద్దున్న లేవాలి, రాత్రి 1 గంట దాటింది కదా. సో చాలా జర్నీ చేసి వచ్చాను నేను. 5ంటికి కారు ఎక్కితే అలా చేసి 11కి ఎప్పుడో వచ్చాను. సో ఇందాక విపి రెడ్డి అంటారు కదా, ఒక తెలుసు కదా తెలుగు గొర్రె, గోదావరి గొర్రె. అతను అంటే ఏదో ఒక మంచి మెసేజు, తెలుగు రెడ్లు ఎంత గొప్పవాళ్ళని ఒక వీడియో ఉంటే, తెలుగు రెడ్లారా మీ పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో తెలుసుకోండి, మతం మారి గుడ్డిగా జీవించకండి, రెడ్డి తినరాదు గడ్డి అని పెట్టాను. అందులో అతను ఏం అవమానించలే కదా. వెంటనే అతను మా అమ్మని దూషిస్తూ మెసేజ్ పెట్టాడు. నేను మీ పూర్వీకులు గొప్పోళ్ళు అని చెబితే అతను విషం కక్కుతూ నాకు మెసేజ్ పెట్టాడు. నేను నీకు పెడతాను తర్వాత. సో నేను అతను రిప్లై ఇచ్చాను, నేను మీ అమ్మగారిని అలా అనగలను కానీ అన్నాం, ఎందుకంటే మీ అమ్మ కూడా మా అమ్మ లాంటిది కాబట్టి. నీ పేరు మీ అమ్మ నాన్న పేరు ముష్టి బైబిల్లో ఎందుకు లేదు, ఫోన్ చేసి చెప్పు అని చెప్పాను. కనీసం వీడియో చేయి పబ్లిక్లో అని చెప్పాను. అది టిక్కుబడింది, చూశాడు, ఇంకా రాలేదు, ఫోన్ చేయలేదు. ఎందుకు చేయడు చెప్పు? అలా ఒకటి కాదు, చాలా మంది, 100 మందికి నేను. ఇప్పుడు వీడు అన్నాడు కదా హేటెడ్ అని అంటున్నాడు కదా నన్ను. నో ఇది పూర్తి చేయి. నో వెయిట్. ఇప్పుడు నేను అడిగిన విపి రెడ్డి కావచ్చు, ఇంకొక గొర్రె కావచ్చు, ఫోన్ ఎందుకు చేయరు నాకు? నేను అడుగుతున్నా వాళ్ళ సమాధానం లేదు, వాళ్ళ దగ్గర జస్టిఫికేషన్ లేదు. నేను అడిగాను, ఇప్పుడు మాట్లాడతారు. నేను అడిగా నా పూర్వీకులు క్రైస్తవులు కాదని గర్వంగా చెప్పగలను. అలా చెప్పగలిగేవాడు ఎవడైనా తన పూర్వీకులు హిందువులు కాదని చెప్పగలిగితే ఏ గొర్రె అయినా నాకు వెంటనే ఫోన్ చేయొచ్చు అని చెప్పా. ఎవరు చేస్తారా? ఎందుకు చేయరు?
వాడి పూర్వీకులు హిందువులు కాబట్టి, వాడు సర్టిఫికెట్లో హిందూ కాబట్టి, వాడి పేరు ఉండేది హిందూ గ్రంథాల్లో కాబట్టి, ఆ పేరు లేకపోతే బతకలేడు కాబట్టి, వాడిని పుట్టించింది మనమే కాబట్టి, వాళ్ళ అమ్మ మంచిది కాబట్టి, వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి. ఇదే విధంగా ప్రశ్న వాళ్ళని ముస్లింలు అడిగినా వాళ్ళు కూడా చెప్పుకోలేరు. ఎందుకంటే నేను చెప్పేది నీకేంటంటే, అటువైపు మారిపోయినా నేను చెప్పేది అదే, గతంలోకి వెళ్తే మొత్తం అదే వస్తుంది కదా. ఈ మాట ఎవరు చెప్పారు? నేను కాదు. మొన్న నన్ను కలిసారే ఫ్లైట్లో బ్రదర్ షఫీ, ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటండి రాధామోహన్ దాస్ గారు అలా అంటున్నారు అని ఎవడో ఒక ఇంటర్వ్యూలో అడిగాడు. ఆయన ఏమన్నారు? అవును, రాధామోహన్ దాస్ గారు చెప్పేది నిజమే అని చెప్పాడు. ఏం చెప్తున్నారు రాధామోహన్ దాసు? ఇక్కడ ఉండే క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా హిందువులే అనేది, అది నిజమే, మా పూర్వీకులు హిందువులే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బ్రదర్ షఫీ చెప్తున్నాడు. తన పూర్వీకులు హిందువులే అని చెప్పి కాశ్మీర్ ముఖ్యమంత్రులు ఇద్దరు, మాజీ ఫరూక్ అబ్దుల్లా ఒప్పుకున్నాడు, గులాం నబీ ఆజాద్ ఒప్పుకున్నాడు. ఈ దేశానికి ఇస్లాం రాకముందే కాశ్మీర్ ఉంది, ఈ దేశానికి క్రైస్తవం రాకముందే భారతదేశం ఉంది. కాబట్టి వాళ్ళ పూర్వీకులు మన పూర్వీకులు ఒక్కళ్ళే. ఒక పిరికి వాళ్ళు ఇటువైపు వెళ్ళారు, మురికి వాళ్ళు అటువైపు వెళ్ళారు, అంతే. ఆ పిరికి మురికి వదిలించుకుని ప్యూర్గా అయిపోతే ఈ దేశం బ్రహ్మాండంగా ఉంటుంది. హరే కృష్ణ, ఉంటాను.